ఎంఈఓ రామచంద్ర పైన సస్పెన్షన్ ఎత్తివేయాలి. జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఎలాంటి విచారణ లేకుండా నోటీస్ ఇచ్చిన తర్వాత సమాధానం చెప్పిన తర్వాత కరెక్టా కాదా అనే ఒక ఆలోచన చేసిన తర్వాత సస్పెన్షన్ చేయాలి. కానీ ఉన్నటువంటి నోటీసు సస్పెన్షన్ రెండు ఒకటే పరిచి అతను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం ఎస్సీ అయినటువంటి ఎంఈఓ ఎస్సీగా ఉన్నాడు. ఈయన రేపొద్దున డిఈఓ అవుతాడు, రేపొద్దున పైసాకి పోతాడు. ఎస్సీలను టార్గెట్ చేయడము, ఎస్సీలకు పదవి రాకోకుండా చేయడానికే ఈ కుట్రలు కుతంత్రాలు తప్ప వేరేది ఏది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నిజంగానే తప్పు చేసింటే అప్పుడే సస్పెన్షన్ అప్పుడే చేయాల్సిందే. 4-5 సంవత్సరాలు జరిగినది దాన్ని బయటకు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో ఒక తప్పు చేశాడనే ఉద్దేశం బేడబెట్టి దాని మీద వెంటనే అందరూ మన రెండు క్యాస్ట్ వర్గాలే కలిసి మరి ఎస్సీలను టార్గెట్ చేసే విధంగా ఎస్సీకి అన్యాయం చేయడం జరుగుతుంది. ఇదే కాదు, గతంలో చాలా మందికి ఆఫీస్ నుంచి 40-50 మంది దాకా ఎస్సీ ఉద్యోగులందరూ చాలా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అదే దృష్టికి ఈరోజు మేము కలెక్టర్ దృష్టికి పోయాం. అయితే సార్ ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలు ఎస్సీలు అయితే మేము ఉద్యోగాలు రావడమే మాకు కష్టమైతే మాలాంటి కాసో కూసో ఉన్నటువంటి ఉద్యోగి పై స్థాయికి పోయినటువంటి ఉద్యోగిని ఆ ఉద్యోగిని ఇట్లా హరాస్మెంట్ చేసి సస్పెన్షన్ గురి చేయడం అనేది ఎంతమాత్రం సమంజసము? మాకు యాక్ట్లు ఉన్నాయి, మాకు చట్టం ఉంది, అన్నింటి కూడా మరి మా యొక్క విషయాన్ని డైరెక్ట్గా వాళ్ళు వస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా, ఎంత వాళ్ళకు ఉలపించి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది కానే కాదు, భారత రాజ్యాంగంలో అందరూ సమానమే. ఎస్సీ ఎస్టీలకు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్న వాటిని కాపాడాలా, వాళ్ళు ఖచ్చితంగా మరి న్యాయం జరగాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టికి పోయినాం. కాబట్టి తక్షణమే సస్పెన్షన్ ఎత్తేయాలి. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత నిజంగానే మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. తప్పు చేస్తే మావాడు ఇద్దరుడని మేము ఉద్దేశం చెప్పము, సస్పెండ్ చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ మరి ఏది తెలియకోకుండా ఏది నిర్ధారణ కాకుండా సస్పెన్షన్ అనేది సరైన పద్ధతి కాదని మేము విద్యా సంస్థ వారికి అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం అత్యంత బాధాకరం. ఎందుకంటే రామచంద్ర గారు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన వ్యక్తి. ఈ సమగ్ర శిక్ష కార్యాలయంలో 40 మందిని 4th క్లాస్ ఎంప్లాయీలను తీసేసి ఏపీసీ గారు కేవలం తన సామాజిక వర్గాలనే పెట్టుకోవడం వల్ల, మరి రెండో అంశము సెక్రటరీ పోస్ట్ విషయంలో ప్రతిభావంతులకు ఇవ్వకోకుండా ఆమె సామాజిక వర్గం కేటాయించడం వలన ఈ 2 అంశాలని రామచంద్ర గారు లేవనెత్తి ప్రశ్నించడం వల్ల ఏపీసీ గారు కక్ష సాధింపుతోటి ఏపీసీ గారు ఇన్ఫ్లుయెన్స్ తోటి రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ రామచంద్ర గారు చేసినటువంటి అవినీతి ఎక్కడా లేదు. ఆయన అవినీతి చేశాడంటే మరి గతంలో ఇక్కడ కూడేరులో జరిగినటువంటి నాడు నేడు పనుల్లో ఇదే 3-man కమిటీ వెళ్ళి అక్కడ మొత్తం కమిటీ బృందం, కమిటీ చైర్మన్ అందరి మీద రెస్పాన్సిబిలిటీ రాస్తారు. మరి ఈ నాడు నేడు కార్యక్రమంలో రామచంద్ర గారి విషయంలో కమిటీ బృందాన్ని సైడ్ చేసి కేవలం రామచంద్ర గారి బాధ్యుడని చేయడం అంటే ఇది కుట్రలో భాగమని మేము దళిత గిరిజన సంఘాలంతా భావిస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. తక్షణమే రామచంద్ర గారి సస్పెన్షన్ ఎత్తకపోతే త్వరలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం.